నమస్తే. క్రైస్తవ సోదరీమణులకు శుభ శుక్రవారం. క్రైస్తవ సాహిత్య పరిశోధకులు ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి గారి వ్యాసం మానవులకు వెలుగు కిరణం విందాము. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసులు భక్తి శ్రద్ధలతో, ఉపవాసాలతో, ప్రార్థనలతో ఆచరించే శిలువ ధ్యాన ఆరాధనా దినాన్ని శుభ శుక్రవారం లేదా గుడ్ ఫ్రైడే అని అంటారు. యేసు మరణానికి ముందు శిలువపై పలికిన 7 మాటలను ధ్యానిస్తూ గుడ్ ఫ్రైడే నాడు మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు ధ్యానించే ఆరాధనలను శిలువ ధ్యానం అంటారు. యేసు శిలువపై మరణానికి ముందు 7 మాటలు పలికారు. అందులో మొదటిది, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని తన తండ్రి అయిన యెహోవా దేవునికి విన్నవించారు. తనను అవమానించి హింసిస్తున్న వారిని ఇలా క్షమించమని కోరటం దైవ లక్షణం. రెండో మాటలో యేసుకు ఇరువైపులా ఉన్న నేరస్తులలో ఒకడు యేసు క్షమాగుణం చూసి చలించి మంచి మనస్సుతో, యేసు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని వేడుకున్నాడు. ఆ క్షణంలోనే యేసు పశ్చాత్తాపం చెందిన నేరస్తుడిని, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని అభయం ఇచ్చారు. మూడో మాటలో తన సమీపంలో విలపిస్తున్న తల్లిని చూచి తన సోదర సమానుడైన యోహాను అనే శిష్యుడిని చూపి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తల్లి బాధ్యతను స్వీకరించమని శిష్యునికి ఉపదేశం చేశారు. 4వ మాట పలికే సమయానికి లోకమంతా చీకటి కమ్మింది. ఈ సమయంలోనే యేసు తన తండ్రి అయిన యెహోవాతో, దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచావు అని అన్నారు. యేసు కేవలం 3 రోజుల మరణానంతరం పునర్జీవితుడై లేచారు. ఇదే క్రైస్తవ విశ్వాసానికి పునాది. 5వ మాటలో నాకు దాహంగా ఉంది అనే మాట లోకానికి సంధించిన ప్రశ్న. 6వ మాటలో సమాప్తమైనది అన్నారు. ఈ లోకంలో చేయవలసిన సర్వ మానవ సంరక్షణలో పాప నిర్మూలన సమాప్తమైందని అర్థం. 7వ మాటలో, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అర్పిస్తున్నాను అని అన్నారు. అప్పుడు అంతా చీకటిమయమైన స్థితి. ఈ సమయంలో యేసు పలికిన చివరి మాటను క్రై ఆఫ్ విక్టరీ అంటారు. పాప విమోచకుడు, పావనమూర్తి అయిన యేసు మరణం లోకానికి కొత్త రక్షణ ఇచ్చింది. ఆయన శిలువ త్యాగాన్ని స్మరించుకుంటూ ప్రార్థనలు చేసే చివరి ఉపవాస దినం శుభ శుక్రవారం. నా మార్గంలో నడవాలనుకుంటే తనను తాను ఉపేక్షించుకుని శిలువనెత్తుకొని అనుసరించాలి అని యేసు ముక్తి మార్గం ఏర్పరచారు. అదే జీవన మార్గదర్శనం. వ్యాఖ్యాత రాజకుమారి జాలా. ఆమెన్. శుభం.